హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రణుతీస్ వ్లాగ్స్. ఈరోజు మనం రొయ్యల ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మధ్యలో ఉన్న నరాన్ని తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా రొయ్యలకి పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా రొయ్యలన్నిటినీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ రొయ్యల్ని స్టవ్ మీద పెట్టి ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఈ రొయ్యలు ఉడికే టైంలో మనం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ టొమాటో, 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు టొమాటోలు కట్ చేసుకొని మిక్సీలో చక్కటి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రొయ్యలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో కడాయి స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కలిసేలాగా చక్కగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మొత్తం అంతటిని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిందంటే కూర అయిపోయినట్టేనండి. అంతే,
మన ఎంతో రుచికరమైన రొయ్యల ఇగురు రెడీ అయిపోయినట్టే. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రణుతీస్ వ్లాగ్స్.